అనగనగా చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి. ఈ కథను మీరు చిన్నప్పుడు వినే ఉంటారు. అంతే, అందులో ఏమీ ఉండదని కాదు, అది ఎంతో భయంకరమైనది అని అర్థం. అది కథే అయినా అలాంటి అడవి నిజంగానే ఉంది. ఇక్కడ చూడని వింతలన్నీ ఇక్కడే ఉంటాయి. మరియు ఎన్నో ఔషధాలకు నిలయం. ప్రాణాలు పోసే ఔషధాలే కాదు, ప్రాణాలు తీసే ఎన్నో జీవరాశులు, పక్షులు, అలాగే కీటకాలు ఇందులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళడమే కానీ తిరిగి రావడం తెలీదు. అదేదో కాదు, ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎంతో పచ్చదనంతో ప్రశాంతంగా, అలాగే ఎన్నో జీవరాశులకు నిలయమైన అమెజాన్ రైన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఇంత భయంకరంగా మారడానికి గల కారణాలేంటి? ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఏమేముంటాయి? ఈ అమెజాన్ నది ఇంత భయంకరంగా ఎందుకుంది అనే అనేక రకమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా సహాయపడిన వారైతే అవుతారు. ఈ సమస్య విశ్వంలో ప్రకృతి ఎక్కడుంటే ప్రాణవాయువు కూడా అక్కడే ఉంటుంది. అలా ఎన్నో జీవరాశులకు జీవం ఇచ్చేది ఈ అమెజాన్ ఫారెస్ట్. ఈ సమస్య విశ్వంలో 20% ఆక్సిజన్ మనకి ఈ అమెజాన్ ఫారెస్ట్ నుంచి అయితే వస్తుంది. ఈ అడవికి కాలంతో సంబంధం లేకుండా నిత్యం వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకే దీనికి అమెజాన్ రైన్ ఫారెస్ట్ అని నేమ్ అయితే వచ్చింది. అందుకే పచ్చదనానికి విభిన్న రకాల జీవరాశులకు జీవనాడిగా అయితే నిలుస్తుంది ఈ అమెజాన్ ఫారెస్ట్. ప్రపంచంలోనే అతిపెద్దగా నిలిచిన ఈ అమెజాన్ అడవి దాదాపు 9 కంట్రీలతో ల్యాండ్ షేర్ అయితే చేసుకుంటుంది. దేశాల్లో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల పైచులకు విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ అడవిలో 60% బ్రెజిల్లోనే ఉంది. ఇది ఎంత పెద్ద అడవి అనేది ఒక్క మాటలో చెప్పాలంటే మన భారతదేశంలో 2 కలిస్తే ఈ అడవి సైజుకి సమానం. అంటే అర్థం చేసుకోండి, ప్రపంచంలోనే 7వ అతి పెద్ద దేశంగా మన భారతదేశం ఉండగా ఇది ఇంకెంత పెద్దది అనేది. అందుకే ఈ అడవి యావత్తు ప్రపంచానికి 20% ఆక్సిజన్ ని అందించగలుగుతుంది. అందుకే ఈ అడవుల్ని ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అని అంటారు. ఎటు చూసిన పచ్చదనం, ఎటు చూసిన ఎక్కడా చూడని జంతువులు, పక్షులు, కీటకాలు, ఇలా ఎన్నో వింత వింత ప్రాణులకు నివాసం ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్. ఈ అడవుల్లోనే రోడ్డు ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద నగరానికి చేరుకోవచ్చు, అదే ఈక్విటోస్. ఇది పెరు దేశంలో ఉంది. ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది. ఇక్కడ సుమారు 4 లక్షల మంది నివసిస్తున్నారు. ఇక సహారా ఎడారిలో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి అమెజాన్ అడవుల్లో పడి ఇక్కడ మట్టితో కలిసి ఇక్కడ నేల సారవంతం అవుతుంది. దీని వల్ల కొత్త కొత్త మొక్కలు పెరుగుతున్నాయి. ఉంటుందంటే ఇందులోని చెట్ల ఆకుల వల్ల నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. దాంతో అడవి అంత చెమ్మ చీకటితో నిండి ఉంటుంది. ఇంత దట్టంగా ఉండటం వల్ల ఇక్కడ పడిన వర్షపు నీరు నేల మీదకి చేరాలంటే దాదాపు 10 నిమిషాల సమయం పడుతుందట. అంటే అర్థం చేసుకోండి ఈ అడవి ఎంత దట్టంగా ఉంటుంది అనేది. ప్రపంచంలో ఉన్న మొత్తం వర్షాధార అడవుల్లో సగభాగం అమెజాన్ అడవులే. ఇక అమెజాన్ అడవుల్లో నివసించే కొన్ని జీవుల రహస్యాలను ఇప్పుడు చూద్దాం. అమెజాన్ అడవి అనేది జీవుల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని పార్ట్ 2గా అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.